హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది ఒక డబుల్ బెడ్రూమ్ది ఇల్లు. ఫ్రెండ్స్, ఈ ఇంటికి మనం ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు నాకు, మీరు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారా చేయరా, మీ ఎలక్ట్రికల్ వీడియోస్ రావడం లేదని. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎలక్ట్రికల్ వర్క్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటికి వర్క్ ఎట్లా చేసినా పూర్తిగా క్లియర్గా చూపించడం జరిగింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఫ్రెండ్స్, మనం వచ్చేసి స్లాబ్లో అయితే పైపులు పెట్టేయడం జరిగింది. ఇది డబల్ బెడ్రూమ్ ఇల్లు, హాల్, కిచెన్ ఉంది. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు, పాత ఇల్లే. ఇప్పుడు మనం స్టార్టింగ్ డీపీ కాడ నుంచి అంత పైప్ లైనింగ్ తీసుకొని పోవడం జరుగుతుంది. అంత కన్సిల్ పైప్ లైనింగ్. ఇది పైప్ లైనింగ్ తీసుకొని పోయేసి మనం ఏ రూమ్కి ఆ రూమ్కి సర్క్యూట్ ప్లస్ వచ్చేసి పిఓపి కూడా ఉంది. దీనికి అన్ని పైప్ లైనింగ్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాల్ కటింగ్తో కట్ చేసుకోవడం జరుగుతుంది. ముందు మనం కట్ చేసి ఆ తర్వాత చిప్పింగ్ చేసుకోవాలి. మనం ఎలక్ట్రికల్ వర్క్ చాలా కష్టమైన వర్క్ ఏదంటే ఇదే, కటింగ్ చిప్పింగే. దుమ్ము వస్తుంది, గలీజ్ అయిపోతాయి బట్టలు. ఇది ఒక్కటి చేసుకుంటే ఇంకా వేరే పని అంతా ఈజీగా అయిపోతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం ముందు డీపీ కార్డ్ నుంచి స్టార్ట్ చేసి చాపీస్తో మార్కింగ్ వేసుకోవడం జరిగింది. ఏ రూమ్ కాడికి డీపీ కార్డ్ నుంచి ప్రతి రూమ్ కాడికి సర్క్యూట్ అనేది పోతుంది. దానికోసం మనం పైప్ లైనింగ్ అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేస్తున్నాము. ఇది కటింగ్ చేసి చిప్పింగ్ చేస్తున్నది హాల్లో. ఇది చూడండి ఫ్రెండ్స్, మెయిన్ డీపీ ఇది. ఈ డీపీ కార్డ్ నుంచి మనకు సర్క్యూట్లు అనేది పోతాయి. మీకు చూపిస్తా చూడండి. ఇది క్లియర్గా పైప్ లైనింగ్ మనం చిప్పింగ్ చేసి పెట్టింది. మనకు పైప్ లైనింగ్ అయితే ఆల్మోస్ట్ పెట్టేయడం జరిగింది. ఎట్లా పెట్టినేమో మీకు చూపిస్తా చూడండి క్లియర్గా. ఇది వచ్చేసి హాల్, ఇదంతా కనిపించేది. అది ఒక బెడ్రూమ్, ఇంకోటి బెడ్రూమ్. ఇదంతా కిచెన్. 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్. ఇదంతా కిచెన్. ఇప్పుడు మనకు బయట నుంచి పిలుచుకొని వస్తాను చూడండి. రైట్ సైడ్ తిరగగానే మనకు డిపి అనేది ఉంది. ఇందులో వచ్చేసి మనకి ఎంసీపీలు అనేది రావడం జరుగుతుంది. ఇందులో నుంచే అన్ని పైప్స్, అన్ని వైర్స్ అనేది మనకు రూమ్లోకి పోవడం జరుగుతుంది. ఇలా ముందు వచ్చేసి ఇన్వర్టర్ కోసం అని మనం 4 మోడల్ బాక్స్ పెట్టడం జరిగింది. ఇది డీపీ నుంచి ఇప్పుడు మనం పైప్స్ ఎట్లా పోయి ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఈ రైట్ సైడ్ పోయి ఉన్నది హాల్ కోసము. ఈ హాల్లో వచ్చేసి ఇది మెయిన్ బోర్డు. ఇది 16 మోడల్ బోర్డు ఉంది. ఇందులో మనకు స్విచ్, సాకెట్, ఫ్యాన్, రెగ్యులేటర్, ఇంకా పిఓపి లైట్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకు ఈ కనిపించేది పిఓపి కోసం పెట్టడం జరిగింది బెండ్. పిఓపిలోకి ఈ ప్లేస్లో మనం లైట్ అనేది పెట్టడం జరుగుతుంది. ట్యూబ్ లైట్ కానీ లేదా మామూలు చిన్న లైట్ కానీ. అది కనిపించేది ఫ్రిడ్జ్ కోసం 4 మోడల్ బోర్డు. అది మెటల్ బోర్డు. అన్ని మెటల్ బోర్డు వాడడం జరిగింది. ఈ కనిపించే పైప్ లైనింగ్ అన్ని 1 ఇంచ్ ఎలక్ట్రికల్ పైప్స్ ఇవి. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్కి 2 పైపులు పోవడం జరిగింది 1 ఇంచ్. ఈ పైప్స్ వచ్చేసి ఇట్లా పోయి ఉన్నాయి. ఇట్లా పోయి ఆడ ఒక లైట్ పాయింట్ కోసం వదిలే ఉన్నాం. ఇంకోటి ఈడ కనిపించేది బాక్స్ వచ్చేసి 8 మోడల్. ఈడ వచ్చి సాకెట్స్ అనేవి రావడం జరుగుతాయి. 4 సాకెట్స్. దాంట్లో నుంచి స్విచ్ కంట్రోలింగ్ అంటే టీవీ బోర్డ్ అది. ఈ కనిపించే బాక్స్ వచ్చేసి మనం పెట్టడం జరిగింది ఎక్స్ట్రా. ఈ పైన ఉండేది మనం పిఓపి కోసం ప్లస్ వచ్చేసి ఏసీ కోసం కూడా పెట్టడం జరిగింది. ఆ పక్క సర్క్యూట్ పోవడానికి, ఆ పక్క పైప్ పోవడానికి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. ఈ పైప్ వచ్చేసి టీవీ బాక్స్ కోసం అంటే టీవీ సాకెట్స్ కోసము. ఒక సర్క్యూట్, ఒక పైప్ అనేది ఇంకో బెడ్రూమ్ కిచెన్కి పోవడం జరిగింది. ఈ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది లోపల తీసుకొని పోయి చూపిస్తా చూడండి మీకు. ఈడ అనేది ఒక 12 మోడల్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఒక లైటు, ట్యూబ్ లైటు, ఒక 0 బల్బ్, ఒక నార్మల్ లైటు, పిఓపిలో 4 లైట్లు రావడం జరుగుతుంది. ఈ ప్లేస్లో కనిపించేది బాత్రూము. ఇది 12 మోడల్ బోర్డు. ఇందులో సాకెట్ ప్లస్ వచ్చేసి మనకు రెగ్యులేటర్, ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా రావడం జరుగుతుంది. ఆ ప్లేస్లో నార్మల్ లైటు. ఇది వచ్చేసి కనిపించేది
ఇది 3 మోడల్ బాక్స్, కింద కొంచెం కింద కనిపించేది ఈ పిఓపి కోసం బెండ్, ఈ కింద కనిపించేది ఏసీ కోసం పెట్టడం జరిగింది 3 మోడల్ బాక్స్. ఇది కింద 8 మోడల్ 2-వే స్విచెస్ ప్లస్ సాకెట్ కోసం పెట్టడం జరిగింది. మనం ఇట్లా టేప్ గనం వేసుకోవడంతో మీకు డస్ట్ అనేది పోదు దీని లోపల. అంటే సిమెంట్ వేసేటప్పుడు ఏం సిమెంట్ దాని లోపల కొట్టేయరు. ఇది చిన్న లైట్ కోసం, లైట్ పాయింట్. ఇది మనం ఇంకో బెడ్రూమ్లోకి చూపిస్తాం. మొత్తం వర్క్ అనేది కన్సిల్ అనేది అయిపోవడం జరిగింది. మనకు కష్టమైన వర్క్ ఏదంటే కటింగ్ చేసి చిప్పింగ్ చేసుకోవడమే. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ అనేది అంతా ఈజీగా అయిపోతుంది. ఇంకో సర్క్యూట్, ఇంకో పైప్ పోతుంది అట్లా, అది కూడా 1 ఇంచ్ పైపు. ఈ టోటల్లో వచ్చేసి 1 ఇంచ్ పైపు. ఈ విధంగా గోడకన్నా రన్నింగ్ చేసుకుంటే మీరు పిఓపి బయకపోయినా మీది అనేది వైరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మీరు వచ్చేసి పిఓపిలో వస్తుందని గోడకు రన్ చేసుకోకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది వచ్చేసి 12 మోడల్ బోర్డు. అంటే ఇది కిచెన్లో ఫ్యాన్ కానీ, అంటే ఈ ప్లేస్లో మనకు ఇది కూడా వస్తుంది కాబట్టి డైనింగ్ టేబుల్ కూడా, అందుకు ఫ్యాన్ రెగ్యులేటర్ లైట్కి. ఇంకోటి ఆ ప్లేస్లో ఒక ఫ్రిడ్జ్ కోసం ఎక్స్ట్రా పాయింట్ అనేది 4 మోడల్ బాక్స్ పెట్టడం జరిగింది. ఈ ప్లేస్లో లైటింగ్ కోసం కూడా పెట్టడం జరిగింది కిచెన్లో. ఇది మిక్సీ కోసం, మిక్సీ ఏమైనా గ్రైండర్ దానికోసం ఇక్కడ. ఇది చుమ్మీ కోసము. ఇది ఓన్లీ సాకెట్ 2 మోడల్ సాకెట్. ఇది ఈడే ఆపరేటింగ్ ఉంటుంది, అంటే పైన ఉండదు, అది కింద ఉంటుంది ఆపరేటింగ్. అది అడ్జస్ట్ ఫ్యాన్ కోసం అది కనిపించేది. అది 1-వే జంక్షన్ బాక్స్. అది 1-వే జంక్షన్ బాక్స్. ఈ పక్క లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇది అయితే మిక్సీకి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది RO బాక్స్. ఇది 4 మోడల్ బాక్స్ ఉంది. ఇందులో సాకెట్, స్విచ్, ఇండికేటర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం 4 మోడల్ స్విచ్ బాక్స్, ఇది మెటల్ బాక్స్. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి చూపిస్తా, మాస్టర్ బెడ్రూమ్లో చూపిస్తా. ఇవి బోర్డ్స్ అనేవి ఒకే పక్క రావడం అయితే, ఒకే గోడకు వచ్చేదైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. బోర్డ్స్ బయటికి వచ్చినాయంటే షీట్ అనేది చాలా గలీజ్గా కనిపిస్తుంది. ఇది బాత్రూమ్ స్విచ్ ఫ్రెండ్. బాత్రూమ్ స్విచ్ ప్లస్ గ్రీజర్, అడ్జస్ట్ ఫ్యాన్ 3 స్విచ్లు కూడా ఈడే రావడం జరుగుతుంది. ఈ పైపుల నుంచి పోతాయి, ఇంకా గోడ కట్టాలి. ఇది వచ్చేసి 4 మోడల్ బాక్స్. ఇందులో వచ్చేసి బాత్రూమ్ స్విచ్, గ్రీజర్ స్విచ్, అడ్జస్ట్ ఫ్యాన్ స్విచ్ రావడం జరుగుతుంది. బాత్రూమ్ లైట్ స్విచ్, ఈ ప్లేస్లో ఒక లైట్. అంటే ఇది వచ్చేసి 2-వే. ఇది 8 మోడల్ 2-వే స్విచెస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అవుట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు అవుట్ సైడ్ ఈ ప్లేస్లో వాషింగ్ మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ కనిపించే 1 ఇంచ్ పైపు కిందికి, అంటే మన మీటర్ కాడికి పోవడం జరుగుతుంది వైరు. ఇక్కడ వచ్చేసి ఒక లైట్ వస్తుంది, అది 2-వే స్విచ్. అంటే లోపల నుంచి కూడా ఆఫ్ చేయొచ్చు, బయట నుంచి కూడా ఆఫ్ చేయొచ్చు. మనం హాల్లోనే డిష్ వైర్ కూడా హాల్లో నుంచి లాగేయడం జరిగింది. ఇది కనిపించేది అవుట్ సైడ్, అంటే బయట పక్క. ఇది బయట పక్కకు పోతుంది, ఇది మోటార్ కాడికి పోతుంది. ఇది పైప్ కనిపించేది ఆ ప్లేస్లో లైట్ వస్తుంది, స్టేర్ గేట్ లైట్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి అదే పైప్ అట్లే కంటిన్యూ కిందికి పోతుంది, అది అర్థింగ్ కోసం పోతుంది. కింద అర్త్ వచ్చేసి ఆడుంది. ఇది 12 మోడల్ బాక్స్. బాక్స్ వచ్చేసి ఎప్పుడు కూడా మనకు లోపల ఉండేటట్టే చూసుకోవాలి. ఇది వచ్చేసి కిందికి పోతుంది మోటార్ కాడికి, ఈ కిందికి బెండ్ ఉండేది. మీకు బాక్స్ చూపిస్తా చూడండి. ఎప్పుడు కూడా కొట్టేటప్పుడే జాగ్రత్త కొట్టి బాక్స్ గోడ లెవెల్కి పెట్టుకోవాలి మనం. కొంచెం కానీ బయట ఉంటే బెల్లార్ మేస్త్రి వాళ్ళు పూత సరిగా చేయకు, ఆ తర్వాత బోర్డు అనేది బయటికి వచ్చేస్తుంది. మనం బయటికి వచ్చేస్తే మనం ఇది షీట్ తగిలిస్తాం కదా, అది కొంచెం అనేది బయటికి అనేది ఉండడం జరుగుతుంది. ఇవి ఎప్పుడు కూడా ఈ విధంగా లోపలే పెట్టుకోవాలి. అదేవిధంగా మనం టేప్ అనేది బాగా వేసుకోవాలి. మీకు ఇది లోపల పెట్టడంతో ఎట్లుంటుందో ప్లాస్టింగ్ అయినా కూడా చూపిస్తా. ఈ హాల్లోనే మనం డిష్ వైర్ కూడా ఒక పైప్లో నుంచి లాగేయడానికి ఛాన్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ వైరింగ్ కూడా ఎట్లా చేస్తామో కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతా, అది కూడా చూసుకోండి. ఈ డీపీ మాత్రం కొంచెం అనేది బయటికే ఉండాలి. డీపీ డోర్ అనేది సెట్ కాదు లేదంటే. ఇవి చూసుకోండి ఫ్రెండ్స్ బోర్డ్స్. ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోయింది. మనం ప్లాస్టింగ్ అయిపోయినాక మీకు చూపిస్తా చూడండి. ఎంత క్లియర్గా ఉంది చూడండి. మీకు లోపలికి ప్లేస్కొని పోయి చూపిస్తా చూడండి. డీపీ కొంచెం అనేది బయటికే ఉండాలి, దాని డోర్ సెట్ కాదు లేదంటే.
ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత లెవెల్గా ఉందో. అది కాక మనం టేప్ వేసుకోవడంతో లోపల అనేది ఎటువంటి డస్ట్ అనేది లేదు చూడండి. లేదా మనం టేప్ వేయకపోతే సిమెంట్ అంతా కొట్టేస్తారు దాంతో. మళ్ళీ మీరు అదే పని కూర్చొని క్లీన్ చేయాల్సి వస్తుంది, అది స్క్రూ డ్రైవర్తో కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి ఇట్లా టేప్ వేయడంతో ఎంత నీట్గా అనేది ఉంది. ఇప్పుడు మనం పిఓపి వేస్తే పిఓపి లైటింగ్, పిఓపి వేయకపోయినా ఏం పర్వాలేదు, మనకి ఎట్లా వాల్స్కి సర్క్యూట్ పోయి ఉంది కాబట్టి మన వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. పిఓపి వేసినా వేయకపోయినా వాల్కి ఈ విధంగా రన్నింగ్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి బోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్, ఆడ కానీ కొంచెం కూడా బయటికి లేదు, గోడ లెవెల్కి ఉంది. ఇట్లా లెవెల్కి గోడ కన్నా కొంచెం లోపలికి ఉంటే మంచిది. చూసుకోండి ఆడ కూడా మనకు గోడ కాడి నుంచి బయటికి లేదు. అది కూడా బోర్డులు కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి లోపల. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లెమింగ్ కార్ తెలుగు ఛానల్కి.